తెలంగాణలో సంచలనం సృష్టించిన ధరణి భూభారతి కుంభకోణంలో 15 మందిని అరెస్టు చేశారు వరంగల్ పోలీసులు. మరో 9 మంది పరారీలో ఉన్నట్లు వరంగల్ సిపి తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా బసవరాజు, జల్లా పాండుగా గుర్తించామని మీడియాకు వెల్లడించారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో గతంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని, వాటిని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడ్డారని అన్నారు. ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ల నిర్వాహకులకు కమిషన్లు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. మొత్తం 3.90 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని చెప్పారు. నిందితుల నుంచి 63.19 లక్షల నగదు స్వాధీనం చేసుకోగా, కోటి విలువైన ఆస్తి పత్రాలు, కారు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు. A1 to A3 బసవరాజు, పాండు అట్లాగే గణేష్ కుమార్ వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి దట్ ఇట్లా మాకు ఇది వచ్చింది అప్లికేషన్, సో ఇంత చలాన్ అమౌంట్ ఉంది, ఇంత పేమెంట్ చేయాలి. సో వీళ్ళకి కాంటాక్ట్ అయితే వీళ్ళు ఏం చేస్తారు దట్ అది ఆల్రెడీ మీ సేవ ఆపరేటర్ ద్వారా అన్ని డీటెయిల్స్ భూభారతి పోర్టల్లో ఆల్రెడీ నింపి ఉంటాయి కాబట్టి, సో అన్ని డీటెయిల్స్ నింపిన తర్వాత ఫైనల్ ఏదైతే పేమెంట్ పేజ్ ఉంటారో అక్కడ వాళ్ళు ఆన్లైన్లోనే ఇది కొంచెం ఎడిటింగ్ అక్కడ చేసుకొని ఆ వెబ్సైట్లో కొంచెం ఫోర్జరీ చేసుకొని వీళ్ళు ఒకటి చిన్నది వాళ్ళు ఇంతకుముందు యాప్ ఒకటి డౌన్లోడ్ చేశారు, ఇన్స్పెక్ట్ అండ్ ఎడిట్ HTML యాప్ అని. సో అది యాప్ అట్లా డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు పేమెంట్ పేజ్లో కొంచెం ఫోర్జరీ చేసుకొని ఆ అమౌంట్కి ఏదైతే అది ముఖ్యంగా ఏదైతే అమౌంట్ ఉన్నారో దానికి చాలా చిన్నగా చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ₹1,00,000 జస్ట్ ₹1,000 అట్లా ఎడిట్ చేసుకొని, సో అది వాళ్ళు అట్లా పేమెంట్ చేసేవాళ్ళు.